40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయి. అంటే ఎమ్మెల్యే గోపీనాథ్ ఉన్నారు కదా, ఆయన చనిపోయారు. అయితే ఆయన ప్లేస్లో వాళ్ళ భార్యని పెట్టారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎవరికి వేస్తారు? కాంగ్రెస్కి వేస్తారా, బీఆర్ఎస్కి వేస్తారా, బీజేపీకి వేస్తారా? మాకు ఆయనే చేసిండు కదా, గోపీనాథే చేసిండు మాకు ఇక్కడ అన్ని డెవలప్మెంట్ కానీ ఇదంతా మేము ఉండడం కానీ అంతా వాళ్ళే చేసారు కదా, వాళ్ళకే ఇస్తాం మేము. వాళ్ళకే ఇస్తారు. కాంగ్రెస్కి ఎందుకు వేయరు అంటే ఏం చెప్తారమ్మా మరి? అట్లా మా ఇష్టం అది, మాకు మంచి చేసిన వాళ్ళకే ఇస్తాం కదా. అంటే ఇప్పుడు వేరే వాళ్ళని మమ్మల్ని అడుగుడు ఎక్కడిది, మా యొక్క ఇష్టం అంటే వాళ్ళు నచ్చట్లేదు అనడానికి కూడా మీకు ఒక పాయింట్ ఉంటుంది కదా, అట్లా అంటున్నా. అంటే ఎవరు హక్కు, ఓటు హక్కు అనేది ఎవరి హక్కు. నచ్చట్లేదు అంటే చేసే పనులన్నీ చూడు ఎట్లున్నాయి. ఏం చెప్తారు మరి? అంటే ఈ ఆడోళ్ళకు అది అని పెట్టి మొగోళ్ళని కూడా నెగలేకుండా ఎక్కుతాను. ఆడోళ్ళు ఈ తిరుగుడు ఏంది, కథ ఏంది, బెట్టుడు ఏంది, ఈ అప్పుల పాలేంది, ఈ జీతాలు అప్పుడేంది, మొత్తం రిటైర్ అయిన వాళ్ళను రిటైర్ కాకుండా అప్పుడేంది, ఏంది కథ. కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ వచ్చి అట్లా చేసే, ఈయన వచ్చి ఎట్లా చేసే, ఇదే అవుతుంది. ఈయనకేద్దాం ఈసారి, వీళ్ళకే ఇస్తాం. ఈ ఫ్రీ బస్ గురించి ఏం చెప్తారమ్మా మరి? అదే ఫ్రీ బస్ పెట్టడమే తప్పు అంటున్నా, చాలా తప్పు. లేడీస్ అని పెట్టిండు కానీ లేడీస్ దిగబడిపోయింది మొత్తం. మేమే మా తరపునే చెప్తానని. ఈయన మా రోజైతే బస్సులు అయితే ఎంత టార్చర్ అవుతుందో, ఎందుకు పెట్టిండో మరి. జీతాలు చేసేటోళ్ళకు 500 కాదు, 1000 రూపాయల టికెట్ అయితే 500 పాస్ ఇస్తే అట్లనన్నా బతుకుతారు. తక్కువ చేయాలి. మొత్తానికి ఉన్నోళ్ళు బాస్ లైన్లు పెట్టుకున్న వాళ్ళు కూడా అలాగే ఎక్కుతారు. ఫైటింగులు, గుద్దుకునుడు. బస్ వాళ్ళ మొగోళ్ళు అయితే ఆడదాని సిగ్గు తిత్తారు ఆ డ్రైవర్లు అయితే. చాలా తప్పు. 1000 బస్ కాడ 1000 బస్ ఉంటది అనుకో, ఇప్పుడు ఎర్రగడ్డ పోతే 500 అనుకో, 200 తీసుకోండి. మెంటల్ హాస్పిటల్ చెప్తాను, తక్కువ తీసుకొని 250 తీసుకొని ఫ్రీ తీసేసి 250 తీసుకొని, లేదా 300 తీసుకొని తగ్గించాలంటారు కానీ ఫ్రీగా పెట్టుడు మరి కొట్టుకుంటాను. గవర్నమెంట్ కూడా మోసపోవద్దు కదా. ఇక్కడికి ఎక్కుతాండ్రి, అక్కడికి ఎక్కుతాండ్రి. మొగోళ్ళకు స్థానం లేకుండా అయిపోతాండే. గిసొంటాకు డ్యూటీ చేసి మెంటల్ హాస్పిటల్ డ్యూటీ చేస్తే గంటల తరబడి నిలబడతాను. కరెంట్ ఫ్రీ కరెంట్ వస్తుందమ్మా మీకు? వస్తుంది, అదైతే వస్తుంది నాయన. అది చేసి ఓయా మాకు కరెంట్ ఉన్నప్పుడు మేము పైసలు కట్టినప్పుడు అంతే వచ్చింది. ఇప్పుడు ఫ్రీ అయినాక అంతే వస్తుంది. అప్పుడు 200 వచ్చింది, ఇప్పుడు 200 వస్తుంది. ఇప్పుడు మీరు కరెంట్ బిల్ ఇప్పుడు కట్టట్లేదు కదా? ఫ్రీ కడతలేము. ఇది ఒకటి మేలు చేసిండే అయినా కానీ బస్సుదే ఇస్తనే లేడు. అవి వచ్చినా కూడా ఇస్తనే లేడు. ఏం చేసుకుంటాడు అని మొత్తం. లేదో పేదోళ్ళు రోడ్ల మీద బతికేటోళ్ళకి ఇవ్వాలి కదా, ఇస్తలేడు. అవి కూడా బస్సు అయితే చాలా తలనొప్పి. గవర్నమెంట్ ఎందుకు లాస్ కావాలి? ఎన్నో బడ్జెట్లు లాస్ అయినా, ఎన్నో కోట్లు తెచ్చిన. ఆ కోట్లు ఏం చేయాలి? ఇది 500 టికెట్ అయితే 250 పెట్టాలి. కష్టం చేసుకొని బతికేటోళ్ళకి టికెట్ లేకుండా చేయాలి. బస్ లైట్లు వేసుకున్న వాళ్ళు ఎక్కుడే, అందరు ఎక్కువలే. బస్సు డ్రైవర్లు అయితే ఇజ్జత్ దిత్తాలు. పో ఎవరికి ఫ్రీ బస్ తీసేయాలంటారా ఉంచాలంటారా? అది ఆయన మీ అభిప్రాయం తీసేసిందే మంచిది. సగం పెట్టాలి. ఎందుకు బతికేటోడు బతుకుతాడు, మోసపోయేటోడు మోసపోతాడు. అనేటివి మొత్తానికి తీసేయమని అంటలేం కానీ అందులో కొంచెం తగ్గించి పెడితే పర్లేదు. వాళ్ళకి కూడా ప్రాబ్లమే కదా, జెంట్స్కి కూడా ప్రాబ్లమే. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది కదా. వాళ్ళ కూర్చోడానికి సీట్లు కూడా కనీసం దొరుకుతలేదు ఆడోళ్ళ వల్ల. ఇట్లా దానికోసం మేము చెప్పేది అంతే. ఇప్పుడు యాత్రలకు వెళ్ళే వాళ్ళకి గ్యాస్ ఇప్పుడు అది కూడా ఫ్రీగా ఇస్తాం, అట్లాగే తగ్గించి ఇస్తాం. అదేం తగ్గలేదు, ఇంకా రావట్లేదు. అందులో అమౌంట్ కూడా పడట్లేదు. ఇంకా 3 months ఇచ్చారు, మళ్ళీ తర్వాత నుండి రావట్లేదు. ఇదే మేము బస్సు గురించే చెప్తున్నాం. చాలా ప్రాబ్లమ్స్ అయితే. ఎవరున్నప్పుడు మంచిగా ఉంది అంటే ఏం చెప్తారమ్మా? ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉంటుంది. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది. వీళ్ళకు తెచ్చినా కూడా రైతులను పక్కన పెట్టి ప్రపంచం అంతా మంచిగా. అంత కరోనాలో అయినా నెగ్గుకుంటూ వచ్చినామంటే అది గ్రేట్. ఈ బస్సు పెట్టి ఉన్నోడు బతుకులు లేను. యాత్రలు అయితే తిరగనోళ్ళు బయట, లోపల ఉన్నోళ్ళు బయటకు వస్తారు. ఫైటింగ్ ఒక వికలాంగులు నువ్వేం పో తిరగడానికి వచ్చినావు, బస్సు ఫ్రీ ఉండదా నన్ను. అందుకని కాలుష్యం. ఆడోళ్ళకి విలువే లేదు బస్సు డ్రైవర్లతో. అసలు బస్సులు మొత్తం తీసేయాలి, ఫ్రీ తీసేయాలి. బస్సులు చాలా లాభం అవుతుంది గవర్నమెంట్ కి. అసలు తీసేయాలి. మగవాళ్ళు ఏం చెప్తారు? పెన్షన్లు కూడా 2000 ఉంది, 4000 ఇస్తాం. చెప్పిండు ఎలక్షన్ అప్పుడు అన్ని వాగ్దానం చేసిండు. మేము లేడీస్ కు ఇంటింటికి 2000 అన్ని పోయినాయి. ఏది లేదు, చెప్పడం మట్టుకే చేయడం ఇవ్వలేదు.
ఇప్పుడు ఇండ్లు కూడా లేని వాళ్ళకి ఇల్లు లేదా, నీ ఆధార్ కార్డు కొడితే నీకు అన్ని తెలుస్తాయి కదా. ఇంకేం గవర్నమెంట్ అన్నట్టు చూసి చేయాలి కానీ అన్ని ఉన్న వాళ్ళకే ఇస్తాను ఇల్లు కూడా. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు కిరాయికి ఉన్న వాళ్ళు కిరాయికే ఉంటారు. అట్లా అది చూడాలి, అది చేయాలి, న్యాయం అనేది అది చేయాలి. మనం చేసిన రాజకీయం వెళ్ళినాం అంటే కాదు, ఇట్లా ప్రజలకు అన్ని ఆలోచించి చేస్తేనే అది ఎప్పటికైనా నడుస్తుంది. కుంపటి పెడతాడు కొట్టుకుంటారు ప్రజలు మొత్తం. ఆధార్ కార్డు అని కొన్ని రోజులు, ఏటీఎం కార్డు అని కొన్ని రోజులు, అబ్బాబ్బా సంపుతాలి అన్నా కానీ బస్సులతోనే పెద్ద సమస్య ఉన్నది ప్రాబ్లం. రైతు బజార్ పోగా సంచి పట్టుకుంటా ఉరుకుతుంది, ఓ ఆ బురకలతో నెగలకుంటారు. తెలంగాణ వాళ్ళకంటే ముస్లిమ్స్ వాళ్ళు ఎక్కువైపోయారు బస్సు ఫ్రీ దాంట్లో అయితే మాత్రం. మమ్మల్ని అయితే అసలు నెగలనియడమే లేదు. అసలు బస్సు అసలు వేస్ట్ గా పెట్టిండు ఆ బస్సు అయితే. నేను చెప్తున్నా కదా తీసేయాలి కంపల్సరీ. అది మాత్రం బస్సు ఫ్రీ అనేది మాత్రం తీసేయాలి. రేవంత్ సార్ దండం పెట్టి చెప్తానా, బస్సు వల్ల ఆయన మునగద్దు. ఆ పైసలు బీదలకి ఎవరికన్నా గా ఇల్లు లేని వాళ్ళకు ఏం లేని వాళ్ళకు గట్లా ఆ పైసలు సంవత్సరానికి ఎంత పైసలు కొడతానే బస్సు ఫీజులు, బస్సు ఫీజు ఆ కోట్లు బంద్ చేసుకొని ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అను. అయితే ఈ ఫ్రీ బస్ వల్ల మహిళలే లబ్ధి పొందుతారు, వాళ్ళకే పైసలు మిగులుతానే అంటున్నారు. లేనోళ్ళు లబ్ధి పొందుతలేరు. లేనోళ్ళకంటే అది ఆమనే పెట్టినా పోతారు, పెట్టకుండా పోతారు. కానీ ఉన్నోళ్ళే లబ్ధి పొందుతారు, లేనోడైతే ఎవరు దొబ్బుతలేడు. గవర్నమెంట్ జాబు ఉన్న వాళ్ళు కూడా ఫ్రీ బస్సే ఎక్కుతారు. వాళ్ళకి పేమెంట్ ఏముంది, గవర్నమెంట్ లక్షల రూపాయలు ఇస్తుంది. అటువంటిప్పుడు వాళ్ళకు ఇవ్వకూడదు కదా, ఏదో ఒక లిమిట్ అనేది పెట్టాలి. సీనియర్ అనేది 60 years 55 years ఒక సిస్టమేటిక్ పెడితే అదొక లెక్క ఉంటుంది పద్ధతి. ఏంది ఎక్కడ లేని జనాలు లేడీస్ యాత్రలు ఎక్కడెక్కడ దేశాలు రాష్ట్రాలు అని తిరుగుతారు. ఫ్రీ బస్ అనగానే మొగోళ్ళు ఇండ్లలో ఏమన్నా అనగానే ఆధార్ కార్డు సంచిలో పెట్టుకుంటారు, ఒకటే ఊరుకుంటు చెప్పకుండా అంత ఇది ఉండదు. అది ఆ పద్ధతి ఏంది. కానీ గవర్నమెంట్ చాలా లాసు ఇది పెట్టడం కూడా. అయితే ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి కదా, గోపీనాథ్ గారి భార్యనే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అభ్యర్థిగా ప్రకటించారు. ఎవరికి ఓటేస్తారు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? ఇక కాంగ్రెస్, ఎందుకంటే మాకు స్టార్టింగ్లో అన్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి నేను మొదటి నుండి కాంగ్రెసే. ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తారు. మొన్న డబ్బులు వంచమని ఇస్తే వీడికి రాగానే డబ్బులు అయిపోయింది. ఇది బీజేపీ గల్లీ అట్లా అయిపోయింది. ఓటు మాకు పైసలు లేకపోయినా పర్లేదు. అంటే ఇప్పుడు డబ్బులు వంచుతున్నారు అంటారు. మొన్న ఎలక్షన్ లా మస్తు లక్షలు మంచి రీచ్ చేసారు, మాకు ₹1 ఇవ్వలే. అందుగురించి మనకి డబ్బులు ఎందుకు, మా అంటే ఒకరోజు తాగితే పోతుంది, అనవసరంగా ఎందుకు అని చెప్పేసి మేము కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేదు, అడగలేదు కూడా. అది అనమాట పద్ధతి. చెప్పవచ్చు మాకాడికి అక్కడ పోయి పో నెట్టుడు కుక్కలంగా నెట్టినట్టు నెట్టుడు. ఏం పదవి చాలా పోదంటే నన్ను పోనిస్తాడా, బయటకు వెళ్ళ కొడతారు. రోజు అట్లా తనలాడతాను ఇంట్లోండి. నేను అయ్యో నా బిడ్డకి ఇల్లు వచ్చింది, బస్సుకు ఇట్లా ఎక్కుతా వెనకకి అసలు నడరాలి. ఇల్లు ఇచ్చిన వాళ్ళు వాడేసి నేను నా బిడ్డ ఏడుసు పేరు వచ్చినా కూడా ఇత్తలేరు. మరి అంటారు లేదు నాయన, లేనోళ్ళకు పూర్తి లేనోళ్ళకు చూసి ఇల్లు ఇవ్వాలి. మొత్తం మరి నా బిడ్డకు భర్త లేడు, పిల్లలు, నేను ఇట్లా వాడి ఉంటాం కదా, మెంటల్ అట్లా పని చేస్తారు. మరి చూసి ఇవ్వచ్చు కదా, ఇల్లు ఇవ్వచ్చు కదా. రోజు బాధ వేదన పడతాను, నా బిడ్డ కష్టపడతాను, ఇల్లు వచ్చిన వాళ్ళ వాడు ఏడుస్తాను, ఊకే బాధపడతాను. ఆ రేవంత్ సార్ దగ్గర పోయి కాళ్ళైన పడి నా బిడ్డకి ఇల్లు అయ్యా, ఒక ఇల్లు అయ్యా అని అడుగుదామన్నా నన్ను ఎవరు పోనిస్తారు. ఎవరైనా టీవీ 9లో వచ్చినా చెప్తున్నాను, నాయన రేవంత్కు చెప్పుకోడుక సరే నాయన అని అంటామని. ఆ రోజున నాకు ఆవేదన అట్లుంటుంది నాకు ఇంట్లో. కాలేదు బస్సు ఎక్కనియరు, అక్కడికి పోనిస్తారు. ప్రపంచమే గుడ్డి ప్రపంచం అయిపోతుంది, గవర్నమెంట్ కూడా గుడ్డే. 60 ఏళ్ళోడు డ్యూటీ చేసేస్తే మొగోళ్ళకి సీట్ ఇవ్వకుండా చెగుతారు ఆడోళ్ళు. ఆడదే శత్రు అవుతారు. అవును, చాలా మోసం ఉన్నది. మెయిన్ ఈ బస్సే. మొగోళ్ళకైతే విలువే లేదు బస్సు విషయంలో. అయితే బస్సు అయితే మెయిన్ అంతే.